జై భీమ్. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వర్తించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గంలో సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. దానికి రైతుల నుంచి భూముల్ని సేకరిస్తూ ఉన్నారు. మండలాల్లో హిరేహాల్ మండలం కావచ్చు, బొమ్మనాల్ మండలం కావచ్చు, కనేకల్ మండలం కావచ్చు, ఈ విధంగా రైతుల నుంచి లీజ్కి భూములు అనేది తీసుకుంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా కనేకల్లో 2711 ఎకరాలు సేకరించడం జరిగింది. అదేవిధంగా హిరేహాల్లో 6660 ఎకరాలు సేకరించడం జరిగింది. రాయదుర్గం మండలంలో 1117 ఎకరాలు సేకరించడం జరిగింది. అదేవిధంగా బొమ్మనాల్లో 1343 ఎకరాలు సేకరించడం జరిగింది. ఈ సేకరించడంలో మన ఎమ్మెల్యే గారు కాలువ శ్రీనివాసులు గారు అప్పట్లో రైతులు దీనివల్ల ఎక్కడ దెబ్బతింటారో అని ఒక భారీ స్థాయిలో ఒక ఉద్యమాన్నే చేపట్టి ఒక 4-5 ప్రెస్ మీట్లు కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. రైతులకి అండగా నిలబడడం కూడా జరిగింది. ఇది చాలా సంతోషమైన పరిణామం. ఎందుకంటే ఆ రోజు ఆయన చేసిన ఉద్యమం నుంచే రైతులకి న్యాయం జరగాలని చెప్పేసి ఆయన ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో ఆ రోజు తలపెట్టినాడో అదే కార్యక్రమం ఈరోజు కొనసాగుతూ ఉంది. ఆ రోజు ఆయన ఏం డిమాండ్ చేశారబ్బా అంటే ముఖ్యంగా దీంట్లో గతంలో వైసీపీ ప్రభుత్వం ఒక జీవోను కూడా వదిలింది. ఎప్పుడు 10వ నెల 2002లో ఒక జీవో వదిలితే ఆ జీవోని సరిగ్గా లేదని చెప్పేసి కాలువ శ్రీనివాసులు గారు అప్పట్లో ప్రెస్ మీట్ కూడా పెట్టి, అయ్యా మీరు ఈ భూములకి గ్యారెంటీ ఇస్తారా అని అడగడం జరిగింది. లీజు కూడా ప్రభుత్వం ద్వారానే రైతులకి లీజ్ అమౌంట్ అనేది ప్రభుత్వం ద్వారానే రైతులకు రావాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా చేయడం జరిగింది. అదే విషయంలో లేపాక్షికి ఆ రోజు కూడా 7వ తేదీ 10వ నెల 2022లో కాలువ శ్రీనివాసులు గారు దీనిపైన భారీ పోరాటం చేసినాడు. చాలా ప్రెస్ మీట్లు పెట్టినాడు. గుర్తుందో గుర్తులేదో ప్రజలకైతే పూర్తి స్థాయిలో గుర్తుంది. ద హిందూ పేపర్ అంటే చాలా పెద్ద పేపర్ ఇండియాలో. ఆ పేపర్లో కూడా దీనికి సంబంధించిన ప్రతి మ్యాటర్ కూడా ఈయన ఏ విధంగా పోరాడినాడు, ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా క్షుణ్ణంగా ఉంది. దీన్ని కూడా తెలుగులో, ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోకి అనువదించి కూడా మీకు మీడియాకి ప్రజలకి నేను అందజేస్తాను. సంబంధించిన భూములను కూడా ఉదాహరణగా చూపించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇది 13/2002లో జీవో అనేది వైసీపీ ప్రభుత్వం స్టార్ట్ చేస్తే ఆ జీవోని ఛాలెంజ్ చేస్తూ ఈయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి 7వ నెలలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది జరగడం అనేది జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే రైతులకి గ్యారెంటీ కావాల భూములకి, అంటే ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలనేది చాలా మంచి ఉద్దేశము. చాలా చక్కగా ఆ రోజు ప్రభుత్వంతో ఫైట్ చేయడం అని జరిగింది. అదేవిధంగా ఈరోజు వైసీపీ గవర్నమెంట్లో జరిగిండే అన్యాయం ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని ఇది గవర్నమెంటు ద్వారానే వీళ్ళకి లీజ్ అందుతుందా ఇప్పుడు? ఎందుకంటే ఆ రోజు మీరు మాట్లాడినారు, వ్యతిరేకంగా మాట్లాడి మీరు ఆ ఉద్యమంలో విజయం కూడా సాధించారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, రైతులకి మీరు గ్యారెంటీ ఇస్తారా? ఆ భూములకి గ్యారెంటీ ఇస్తారా? 30 సంవత్సరాలు ఆ భూమిని కార్పొరేట్ కంపెనీలకి ఇప్పుడు రైతులు ఇస్తూ ఉన్నారు.
ఇచ్చిన తర్వాత ఆ రైతులకి ఆ కంపెనీ దివాళా తీస్తే గవర్నమెంట్ హామీగా ఉంటుందా? ఆ రోజు మీరు వేసిన క్వశ్చనే నేను మిమ్మల్ని వేస్తున్నా ఈరోజు. ఉంటుందా? లీజు కూడా గవర్నమెంట్ ద్వారానే రైతులకి అందుతుందా? ఎందుకంటే ఖచ్చితంగా ఆ రోజు మీరు మాట్లాడినారు. అదేవిధంగా మీ ప్రభుత్వంలో రైతులకి గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి గ్యారెంటీ ఇవ్వాలా, మీరు షూరిటీ ఇవ్వాలా. ఎందుకబ్బా అంటే వాళ్ళ లీజ్ భూములు తీసుకెళ్ళి వీళ్ళు బ్యాంకుల్లో పెట్టుకుంటారు, అక్కడ నుంచి లోన్స్ తీసుకుంటారు. బై మిస్టేక్ ఏదైనా కంపెనీ దివాళా తీస్తే అక్కడ లాస్ అయ్యేది కేవలం ఒక రైతు అని చెప్పేసి నేను రైతుల పక్షాన మాట్లాడుతున్నా. రైతులకు కంపల్సరీ గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తేనే వాళ్ళకు భద్రత అనేది ఉంటుంది. ఆ రోజు మీరు మాట్లాడిన మాట నిలబెట్టుకుంటారా, లేకుంటే వైసీపీ మాదిరిగానే మీరు కూడా తోసిపుచ్చుతారా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఖచ్చితంగా రైతులకి న్యాయం జరగాలంటే గవర్నమెంట్ ద్వారా వాళ్ళ భూమికి గ్యారెంటీని మీరు ఇవ్వాలి, లీజ్ కూడా గవర్నమెంట్ ద్వారానే వచ్చేటట్టు మీరు చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లా చేయలేని పక్షంలో మేము ఖచ్చితంగా దీనిపైన ఉద్యమం చేపడతాం. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే ఎంత దూరమైనా పోతాం. మా రాష్ట్ర నాయకులతోన, మా స్టేట్ ప్రెసిడెంట్తోన మాట్లాడతాం, మా కోఆర్డినేటర్లతో మాట్లాడతాం. దీన్ని ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.